హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడూ ఒకే రకమైన ఎగ్ కర్రీ కాకుండా ఇలా ట్రై చేయండి. నేనైతే గోంగూర ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. దీనికోసం ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆవాలు, జీలకర్ర, సన్నగా దొరుకున్న మిర్చి, అలాగే ఆనియన్, గార్లిక్, మెంతి, అలాగే కర్రీ లీవ్స్ కూడా వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. ఆనియన్ కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే పసుపు మిక్స్ చేసుకున్నాక సన్నగా దొరుకున్న గోంగూర ఆకును వేసుకొని మిక్స్ చేసుకొని మగ్గనివ్వాలి ఒక 2 మినిట్స్. అది మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే చిల్లీ పౌడరు, కొంచెం కొరియండర్ పౌడర్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని మగ్గనివ్వాలి ఒక 2 మినిట్స్. అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసుకొని మిక్స్ చేసుకున్నాక ఒక పావు గ్లాస్ వరకు అయితే స్మాల్ గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. మసాలా మంచిగా పట్టేంతవరకు ఎగ్స్కి. వాటర్ ఏమీ లేకుండా కర్రీ మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత కొరియండర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది.